Hi friends, welcome to Sankalp Study Success Lectures. In this particular session, my government schemes lo next important one Pradhan Mantri Jan Dhan Yojana. Okay na Pradhan Mantri Jan Dhan accounts. So you must know about this scheme. ఓకే ఎందుకంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లోని కనీసం ఒక వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో అయితే పర్వాలేదు, కానీ ఇప్పటికీ కొంతమంది రూరల్ ఏరియాస్లో కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్ లేవన్నమాట. సో దట్ వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడాను వాళ్ళకి అందడం లేదు. ఓకేనా. సో ఆ ప్రాబ్లమ్ని కవర్ చేయడం కోసం, అంటే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం కోసం ఈ ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ స్కీమ్ అనేది రావడం జరిగిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్లోని ఫార్మర్స్ ఉంటారు. సో ఫార్మర్స్కి ఏంటంటే దే ఆర్ ఇల్లిటరేట్ ఆ కాలంలోని ఒక 5 years బ్యాక్, మనకి నాట్ నౌ. సో ఇంతకుముందు ఏమయ్యేదంటే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్, ఏదైనా ఫార్మ్ యాక్సిడెంట్ అయినప్పుడు లేదా ఏదైనా ఫార్మ్ రిస్క్ అయినప్పుడు ఏదైనా కవరేజ్ స్కీమ్ సంబంధించి వాళ్ళకి అమౌంట్ వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ అమౌంట్ అనేది ఇంటర్మీడియట్స్ ద్వారా ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ 2000, 3000, 5000 ఎంతో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి బెనిఫిట్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ అనేది వాళ్ళకి చేరాలి అంటే ఎంతో కొంత మనీ అనేది ఈ ఇంటర్మీడియట్స్ తీసుకునేవాళ్ళు అనమాట. ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం కోసం డైరెక్ట్గా ఆ పర్సన్స్కే మనీ ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని లాంచ్ చేశారనమాట. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ స్కీమ్. సో వాట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది స్కీమ్ అంటే టు ప్రొవైడ్ ద ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఆఫ్ ఆల్ ద హౌస్ హోల్డ్స్. ఓకేనా. ఇక్కడ పర్టికులర్గా ఏజ్ క్రైటీరియా ఏమీ లేదు. ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లోని ఉన్న కనీసం ఒక్క పర్సన్కైనా ఒక బేసిక్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. ఓకే, ఫినాన్షియల్ లిటరసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దే హ్యావ్ ద రైట్ టు యాక్సెస్ ద క్రెడిట్ అండ్ దే హ్యావ్ ద రైట్ ఫర్ ఇన్సూరెన్స్, రెమిటెన్స్ అండ్ పెన్షన్ ఫెసిలిటీ. ఇప్పుడు చూడండి, పెన్షన్ అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఏదైనా క్రాప్ ఫెయిల్యూర్ అయితే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పెడుతుంది. అలాగే ఏదైనా సబ్సిడీ, ఎల్పిజి సబ్సిడీ లేకపోతే ఎల్ఈడి బల్బ్ సబ్సిడీ, ఇవన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఎలా పడుతున్నాయి? త్రూ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అని అంటారు. సో ఈ డీబీటీ ఫెసిలిటీ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లోని ఒక్క పర్సన్కైనా సరే అట్లీస్ట్ 1 బేసిక్ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. అది ఈ ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకేనా. సో ఇక్కడ అకౌంట్ కెన్ బి ఓపెన్డ్ ఇన్ ఎనీ బ్యాంక్ బ్రాంచ్లో మనం జన్ధన్ అకౌంట్స్ని ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఉంది. ఈ అన్ని బ్యాంక్స్లోని నార్మల్గా మనం వెళ్ళి నాకు అకౌంట్ క్రియేట్ చేయండి అని అంటే ఎస్బీఐ వాడు ఏమంటారు, మినిమం అమౌంట్ 1000 రూపీస్ ఉంటే మీకు అకౌంట్ క్రియేట్ చేస్తాము అంటారు. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ప్రైవేట్ బ్యాంక్స్లో మినిమం అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. 5000, 10,000, 20,000 ఇలా ఉంటుంది అనమాట మినిమం అమౌంట్. ఓకేనా. గవర్నమెంట్ సెక్టార్ కమర్షియల్ బ్యాంక్స్లో ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఈ అమౌంట్. బట్ వాట్ అబౌట్ జన్ధన్ అకౌంట్? మీరు ఏ బ్యాంక్లోనైనా సరే మీరు ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానికి దెర్ ఇస్ నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్. ఎలాంటి మినిమం అమౌంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దెర్ ఇస్ నో మినిమం బ్యాలెన్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ అకౌంట్. అండ్ ఎవరు ఓపెన్ చేయొచ్చు? ఎనీ ఇండివిజువల్ పర్సన్ ద ఏజ్ ఆఫ్ 10 years, అంటే అబౌవ్ 10 years ఉన్నవాళ్ళు, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడాను, ప్రతి ఒక్క వ్యక్తి కూడాను దే కెన్ ఓపెన్ ద బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, బిఎస్బిడిఏ అకౌంట్ని వాళ్ళు ఎనీ బ్యాంక్లో ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, రిమెంబర్ దిస్. ఓకే. అండ్ ఇక్కడ ఏజ్ గ్రూప్ 10 years కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. అండ్ ద స్కీమ్ ప్రొవైడ్ లైఫ్ కవర్ 30,000 పేబుల్ ఆన్ ద డెత్ ఆఫ్ బెనిఫిషరీ. సో ఆ బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో అది ఎప్పుడు స్కీమ్ పెట్టినప్పుడు, ఓకేనా, స్కీమ్ పెట్టినప్పుడు 30,000. ఇప్పుడు దాన్ని 2018 నుంచి కూడా ఎన్హాన్స్ చేశారు. 2018 నుంచి 2 lakhs చేశారు దాన్ని. ఓకేనా. ఐ థింక్ ఇక్కడ లాస్ట్లో ఉంటుంది. అండర్ ద ఎక్స్పాండెడ్ కవరేజ్ ఫ్రమ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ టు ఎవ్రీ అడల్ట్, accidental insurance cover for new RuPay card holders to be raised from 1 lakh to 2 lakh to new Pradhan Mantri Jandhan Yojana accounts to open after 2018. ఓకేనా. 2018 నుంచి కూడాను ఎంత ఇస్తున్నారు? యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అనేది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ ఎంత ఇస్తున్నారు? 2 lakh ఇస్తున్నారు అనమాట. ఓకేనా.
సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ? 10,000 రూపీస్ వరకు ఈజ్ అవైలబుల్ ఓన్లీ 1 అకౌంట్ పెర్ హౌస్ హోల్డ్. ఓకేనా, ఒక ఇంట్లో 4-5 ఉంటే 4 అకౌంట్ జన్ధన్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని 10,000 రూపీస్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే మన అకౌంట్లో ఉండవు, యూ కెన్ యూజ్. ఓకేనా, లైక్ క్రెడిట్ కార్డ్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్ని క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు, క్రెడిట్ కార్డ్ లిమిట్ 50,000 ఉంటుంది. మీ దగ్గర 50,000 అమౌంట్ ఉంటుందా? ఉండదు. మీరు ఇందులో కొంత అమౌంట్ని యూజ్ చేసుకొని ఒక టైం లిమిట్ ఉంటుంది, ఆ లోపు రీపేమెంట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా మనకి ఈ అకౌంట్స్లో ఉంటుంది. 10,000 రూపీస్ దాకా ఇస్తారు. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే కనుక ఒక ఇంట్లో ఒక మనిషికి మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, ఓన్లీ 1 అకౌంట్ పెర్ 1 హౌస్ హోల్డ్. ఓకే, సో అప్ టు 2,000 రూపీస్ ఓవర్ డ్రాఫ్ట్ వరకు ఎలాంటి కండిషన్స్ లేవు. ఓకేనా, దెర్ విల్ నాట్ బి ఎనీ కండిషన్స్ అటాచ్డ్ ఫర్ ఓవర్ డ్రాఫ్ట్ అప్ టు 2,000 రూపీస్. అండ్ నెక్స్ట్ వన్, ద నేషనల్ మిషన్ ఫర్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్, ప్రధానమంత్రి జన్ధన్. సో మనం అడిగారు అనమాట ఒకసారి క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నేషనల్ మిషన్ ఫర్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్? ఫినాన్షియల్ ఇన్క్లూజన్ గురించి తీసుకొచ్చిన స్కీమ్ ఏంటి అంటే కనుక దట్ ఈస్ ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, టు కంటిన్యూ బియాండ్ 2018 ఆల్సో. అండ్ ఏజ్ లిమిట్ ఫర్ అవైలింగ్ ద ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ టు బి రివైజ్డ్ ఫ్రమ్ 18 to 60 years to 18 to 65 years చేశారు. ఓకేనా, సో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడానికి ఇంతకుముందు 18 నుంచి 60 years వరకు ఉండేదన్నమాట. 18 to 60 years ఉండేది, దాన్ని ఇప్పుడు 65 years చేశారు. ఓకే, సో దీని కింద మనకి రూపే కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. రూపే కార్డ్, ఓకే, రూపే కార్డ్, డెబిట్ కార్డ్, రూపే డెబిట్ కార్డ్ ఈజ్ ప్రొవైడెడ్ టు ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ హోల్డర్స్. సో ఈ స్కీమ్లో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో బ్యాంక్స్లోని వాళ్ళకి రూపే డెబిట్ కార్డ్స్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. లైక్ మనకి డెబిట్ కార్డ్స్ మీద మాస్టర్ కార్డ్స్, ఇంకా కొన్ని కార్డ్స్ నేమ్స్ ఉంటాయి. ఓకేనా, అలాగే రూపే డెబిట్ కార్డ్స్ అనేది ఈ అకౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం ఈ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలాంటి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ టు మెయింటైన్ ఎనీ మినిమం బ్యాలెన్స్ ఇన్ ద ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్స్. ఓకేనా, అండ్ మనకు మనం డిపాజిట్ చేసిన మనీకి వీ కెన్ ఎర్న్ ద ఇంట్రెస్ట్ ఆల్సో. దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్ హియర్. ఓకేనా, ఇంట్రెస్ట్ ఈజ్ ఎర్న్డ్ ఆన్ ద డిపాజిట్ ఇన్ ద ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్. ఓకేనా, మన అకౌంట్స్లో మనం డిపాజిట్ చేస్తారు కదా, మీకు దాని మీద గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది. ఓకేనా, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ 2 lakhs పెరిగింది, అది ఒక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ 10,000 రూపీస్ ఉంటుంది. అండ్ మెయిన్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఎందుకు ఇప్పుడు చెప్పానంటే, ఇంతకుముందు మీకు ఏంటని చెప్పాను స్కీమ్స్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అండ్ అటల్ పెన్షన్ యోజన, ఈ స్కీమ్స్ అని చెప్పాను కదా. సో ఇవన్నీ కూడాను ఈ ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ ఉంటే ఈజీ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో దట్ మీన్స్ వాట్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్, ఈ అకౌంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, దిస్ ఈజ్ యాక్సిడెంట్, దిస్ ఈజ్ లైఫ్ కవర్. ఓకే, అండ్ అటల్ పెన్షన్ యోజన. ఓకే, అండ్ ఇంకోటి ఉంది ఏంటంటే ముద్రా స్కీమ్. ఓకే, ముద్రా యోజన, దిస్ ఈజ్ లోన్ అమౌంట్, రైట్. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ, దిస్ వన్. ఓకే, సో ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ దీస్ స్కీమ్స్. ఓకేనా, ఈ అన్ని స్కీమ్స్కి కూడాను వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు అనమాట. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే లైక్ ఎల్పిజి సబ్సిడీ ఏమైనా వస్తే డైరెక్ట్ బెనిఫిషరీకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అంటారు. ఓకే, సో మెయిన్గా మనకి ఈ కింద ఇచ్చిన స్కీమ్స్లో ఏ స్కీము ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఐడియాతో ఆ థీమ్తో వచ్చింది అంటే కనుక దట్ ఈస్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సింపుల్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఈస్ రిలేటెడ్ టు ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అడుగుతారు. ఓకేనా, సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, అటల్ పెన్షన్ యోజన, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ముద్రా యోజన అండ్ స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఆర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఏదైనా ఒక ఆప్షన్స్లో ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ప్రధానమంత్రి జేడీవై. ఓకేనా, నాట్ జీవన్ జ్యోతి, జే మీన్స్ ఇక్కడ జన్ధన్ యోజన. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్స్ అన్నీ కూడాను మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ 2015 తర్వాత వచ్చినవి చాలా ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ది ఎందుకు ఇంకా ఇంపార్టెంట్ అంటే కనుక ఈ రిమైనింగ్ అన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా, జీవన్ జ్యోతి, సురక్ష, ముద్రా యోజన, ఇవన్నిటి కూడాను దీనికి వర్తిస్తాయి అనమాట. సో ఇన్ కేస్ ఆ పర్టికులర్ సబ్స్క్రైబర్కి ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్ ఉంటే ఈజీ అవుతుంది అనమాట. సో మీరు ఆ అకౌంట్ని ఏ బ్యాంక్లో అయినా సరే ఓపెన్ చేసుకోవచ్చు, అది ఫస్ట్ థింగ్. ఓకేనా,
ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? 10,000 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ అప్ టు 2,000 రూపీస్ వరకు ఎలాంటి లిమిట్ కండిషన్స్ అనేవి ఉండవు. అండ్ ప్రతి హౌస్ హోల్డ్లోని కనీసం ఒకరికైనా బ్యాంక్ అకౌంట్ ఉండాలని ఒక ఉద్దేశంతో వచ్చింది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ ఏంటంటే 10 ఇయర్స్ కంటే గ్రేటర్ దెన్ 10 ఇయర్స్ ఉంటే కనుక ఎవరైనా సరే ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. సో ఈ స్కీమ్ని మనకి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే కనుక 2014లో లాంచ్ చేశారు. ఓకేనా, 2014 ఆగస్ట్లో లాంచ్ చేశారు. ఓకేనా, ఐ థింక్ August 15, 2014 లాంచ్ చేశారు. ఓకేనా, ఆఫ్టర్ దట్ మనకి ఇవన్నీ సురక్ష బీమా, అటల్ పెన్షన్ స్కీము అన్నీ కూడా 9th May 2015లో వచ్చాయి. సురక్ష బీమా, జీవన్ జ్యోతి అండ్ అటల్ పెన్షన్ స్కీమ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. హోప్ యూ అండర్స్టాండ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్.